హాయ్ ఐ లవ్ యూ కిడ్స్ కోసం స్పెషల్లీ డిజైన్ చేయబడిన ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి. ప్రస్తుత కండిషన్లో పిల్లలకి మొదటి నుంచి మనం ఏమన్నా ఒక పేరెంట్గా ఇవ్వాలి అంటే అది పూర్తి ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వవలసిన పరిస్థితి. దానికి వాళ్ళ జీవనశైలి చిన్నతనం నుంచి కూడా అలవాటు చేయాల్సి ఉంటుంది. అది ఒకంత కష్టమే కానీ తప్పదు. ఎందుకంటే మొక్కై వంగ అనేది మానై వంగదు అని అందరూ అంటూ ఉంటారు కదా. ఫస్ట్ ఐరన్. ఐరన్ అనేది వాళ్ళకి స్టడీస్లోనూ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అలర్ట్నెస్ని కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. బాడీలోని ప్రతి సెల్కి కూడా ప్రాపర్గా ఆక్సిజన్ సప్లై జరగడానికి ఐరన్ హెల్ప్ అవుతుంది. దీనిలో ఉన్న ఫెర్రస్ ఫెబిరేట్ పిల్లలు ఐరన్ తీసుకున్న తర్వాత ఈజీగా అబ్జర్వ్ అవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కిడ్స్ విటమిన్ సి. విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ సపోర్ట్కి, మెటబాలిజంకే కాకుండా బోన్స్, టీత్, కార్టిలేజ్కి, గమ్ డెవలప్మెంట్కి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తూ నార్మల్ కొలాజన్ ప్రొడక్షన్కి కూడా సపోర్ట్. విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు పిల్లలు త్వరగా సిక్ అవుతారు. కోల్డ్, ఫీవర్, ఇండైజేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి తరచుగా. కిడ్స్ విటమిన్ సి అన్నది న్యూట్రిలైట్ వాళ్ళు ఓన్ ఫామ్లో పండించిన ఎసరోలా చెర్రీ నుంచి దీన్ని అందిస్తున్నారు. నెక్స్ట్ పిల్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగాలి అంటే రోజు తగిన మోతాదులో ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినిపించాలి. కానీ ఇది పేరెంట్స్కి అతిపెద్ద టాస్క్ అనే చెప్పాలి, ముఖ్యంగా మదర్కి. దానికోసం ఒక స్మార్ట్ డెసిషన్ కాన్సన్ట్రేషన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దీనిలో ముఖ్యంగా బ్లూబెర్రీ, ఎల్డర్బెర్రీ, రోజ్మెరీ, ఎసరోలా చెర్రీ, బ్రొకాలీ, స్పినాచ్, క్యారెట్ ఇన్ని రకాలతోటి కలిపి అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనకు అందిస్తున్నారు. న్యూట్రిలైట్ వాళ్ళు సప్లిమెంట్స్ని ఫైటో న్యూట్రియన్స్ అనే కాన్సెప్ట్ తోటి తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చ్యూవబుల్స్. కిడ్స్ చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. కిడ్స్కి మంచి హెల్త్ ఇవ్వాలనుకునే ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఇది ఒక గుడ్ డెసిషన్.